ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 నర్సింగ్ కాలేజెస్ని డీఅఫిలియేట్ చేశారు ఫ్రమ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి. అసలు ఆ 2 కాలేజెస్ ఏంటి, ఇప్పుడు అంటే గతంలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి నర్సింగ్ కాలేజెస్ అంటే చాలా నర్సింగ్ కాలేజెస్కి మనకి అడ్మిషన్స్ అయితే తీసుకున్నారండి. మనకి మేనేజ్మెంట్ కోటా, కరీంనగర్ కోటా, రకరకాల కోటాల ద్వారా, రకరకాల ఏముండవు కానీ 2-3 కోటాల ద్వారా మనకి అడ్మిషన్స్ అయితే జరిగాయి. సో ఆ అడ్మిషన్స్ని ఇప్పుడు క్యాన్సిల్ కాబోతున్నాయి. ఎందుకంటే ఆ 2 కాలేజెస్ నేమ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫ్లోరెన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సబ్బవరం విశాఖపట్నం అండ్ నైటింగేల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సబ్బవరం విశాఖపట్నం. సో ఈ 2 కాలేజెస్ని డీఅఫిలియేట్ చేశారు ఫ్రమ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి. ఎందుకు అఫిలియేట్ చేశారు అంటే కొంచెం అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సిన డాక్యుమెంట్స్లు కానీ లేదంటే ఇతర కారణాల వల్ల అయితే డీఅఫిలియేట్ చేయడం అయితే జరిగిందండి. సో ఈ పాటికే 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి లేదు అంటే 2021 నుంచి చాలా బ్యాచెస్ ఉంటాయి కదా ముందు, ఆ బ్యాచెస్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇతర కాలేజెస్కి షిఫ్ట్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చారు. సో ఎక్కడికి వెళ్ళాలి, డేట్స్ ఏంటో చూద్దాం. మనం కౌన్సిలింగ్ వచ్చేసి సిల్వర్ జూబ్లీ బ్లాక్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడకి అయితే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఏ డేట్స్లో వెళ్ళాలో చూద్దాం. ఎవరెవరు వెళ్ళాలంటే ఫస్ట్ మనం కాంపిటేటివ్ అథారిటీ కోటా అంటే గతంలో కూడా కరీంనగర్ కోటా కేటగిరీ ఏ విద్యార్థులు ఉంటారు కదా, ఏ అడ్మిషన్స్ ఇయర్ అంటే 2020-21, 21-22, 22-23 వీళ్ళు వచ్చేసి 15 సెప్టెంబర్ 2025 అయితే వెళ్లాల్సిన అవసరం ఉంటుందండి. ఉదయం 10 గంటల నుంచి అయితే మీకు కౌన్సిలింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ అడ్రస్ వచ్చేసి ఇది. అండ్ 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన విద్యార్థులు ఉంటే కనుక వాళ్ళు సెప్టెంబర్ 16వ తేదీన వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి కౌన్సిలింగ్ మీకు జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేనేజ్మెంట్ కోటా లేదు అంటే అన్ఫిల్డ్ కాంపిటేటివ్ అథారిటీ కోటా. సో ఈ 2 కేటగిరీస్లో ఎవరైనా గతంలో అడ్మిషన్ తీసుకుని ఉంటే 2021-22, 22-23, 2023-24 సంబంధించిన అకాడమిక్ ఇయర్స్లో మీరు గనక ఆ కాలేజెస్లో జాయిన్ అయితే గనక మీరు సెప్టెంబర్ 17వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, వెన్యూ సిల్వర్ జూబ్లీ బ్లాక్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ. సో ఇక్కడికైతే మనం డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఏం డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, డాక్యుమెంట్స్ అంటే మీరు గతంలో ఈ 2 కాలేజెస్ ఏవైతే డీఅఫిలియేట్ చేశారో ఆ కాలేజెస్లో మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ లైక్ అలాట్మెంట్ లెటర్, కాలేజ్ ఐడి, మార్క్స్ మెమో ఆఫ్ బీఎస్సీ నర్సింగ్, 4 years కోర్స్ ప్రీవియస్ అపియర్డ్ ఎగ్జామ్స్, ఫీజ్ పేమెంట్ రిసిప్ట్స్ అంటే ఇప్పుడు ఏదైతే కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజెస్లో మీరు ఫీజు అనేది పే చేస్తారు కదా, ఆ ఫీజుకి సంబంధించిన రిసిప్ట్స్ అండ్ ఐడి కార్డు, అలాట్మెంట్ లెటరు అండ్ మీకు కాలేజ్ అలాట్ అయినట్టు కూడా మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అలాట్మెంట్ లెటర్ వస్తుంది కదా మనం రిపోర్ట్ చేయడానికి ముందు. సో ఇవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్లు తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కౌన్సిలింగ్కి. సో ఈ కాలేజ్లో కనుక ఎవరైనా విద్యార్థులు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఎందుకు అంటే ఆ కాలేజ్ ఇప్పుడు డీఅఫిలియేట్ అయింది కాబట్టి ఆ కాలేజ్లో మనం చదవలేము, చదివినా వేస్టే. ఓకే, సో మనకి ఈ ప్రెజెంట్ డీఅఫిలియేట్ చేసిన కాలేజెస్లో ఎవరైనా 2nd year, 3rd year, 4th year విద్యార్థులు చదువుతున్నట్టే, ఎందుకంటే మనకి నర్సింగ్ వచ్చేసి 4 సంవత్సరాలు కదా. సో ఈ 4 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం ఇప్పుడు అడ్మిషన్స్ అయితే జరగవు, కౌన్సిలింగ్ అయితే జరగట్లేదు. కాబట్టి ముందు ఇయర్స్ 2, 3, 4 సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళైతే కౌన్సిలింగ్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుందండి. ఏమేమి 2 కోటాస్ అంటే కాంపిటేటివ్ అథారిటీ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా విద్యార్థులు కూడా కలిసే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మీకు సెపరేట్గా డేట్స్ అయితే ఇచ్చారు కదా, సో ఆ డేట్స్లో మీరు ఏ కేటగిరీకి చెందితే ఆ కోటా విద్యార్థులు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రిపేర్డ్ విత్ ది లిస్ట్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ కాలేజెస్ డిస్ప్లేడ్ టు ది కౌన్సిలింగ్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్. మీరు కౌన్సిలింగ్కి వెళ్ళడానికంటే ముందు మీరు ఏ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ లిస్ట్ని ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి అని మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఓకేనా. సీట్ విల్ బీ అలాటెడ్ సబ్జెక్ట్ టు ది అవైలబిలిటీ ఆఫ్ సీట్స్. సో మీరు పెట్టుకున్నంత మాత్రాన మీకు ఆ కాలేజ్లో సీట్ ఇచ్చేస్తారా అంటే ఇవ్వరు. సో ఆ కాలేజ్లో అవైలబిలిటీ చెక్ చేసి సీట్స్ కనుక ఉంటే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే సో కాలేజ్ గురించి ఎంక్వైరీ చేసుకోవడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ, స్టూడెంట్ అండ్ మీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తప్ప కౌన్సిలింగ్ అథారిటీ కానీ లేదంటే కాలేజ్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు, వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. సో ఇప్పుడైనా మీరు జాగ్రత్తగా ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు
ఎంక్వైరీ చేసుకుని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా నర్సింగ్ చేస్తున్న అబ్బాయిలు కనుక ఉంటే అబ్బాయిలు అనేవాళ్ళు మీకు ఏవైతే లిస్ట్ ఇచ్చారో సో ఆ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వడానికి విల్లింగ్గా ఉంటే మాత్రమే మీరు కౌన్సిలింగ్లో ఆప్షన్స్లో మీరు ఆ కాలేజ్ని పెట్టుకోండి. సో మీకు వచ్చేసిన తర్వాత అరే పొరపాటుగా పెట్టాను ఇప్పుడు నాకు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు అంటే కనుక కుదరదు. సో మీరు జాగ్రత్తగా ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నప్పుడు ఇష్టమైన కాలేజెస్ వచ్చినా వెళ్తాను అన్న కాలేజ్ మాత్రమే పెట్టుకోండి. ఓకేనా? సో ఈ స్పెషల్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ ఏదైతే ఉంటుందో అది మీరు విల్లింగ్గా ఉండాలండి తీసుకోవడానికి. మళ్ళీ అప్గ్రేడేషన్స్ లాంటివి చేంజెస్ లాంటివి ఏమీ ఉండవు. సో ఏదైతే ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకేనా? సో ఈ 2 కాలేజెస్లో ఫ్లోరెన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ నైటింగేల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఎవరైనా విద్యార్థులు చదువుతూ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా కాలేజ్ చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే అనివార్యమైంది. ఎందుకంటే ఇది తప్పదిక. సో ఖచ్చితంగా మీరు అంటే మీ సర్కిల్లో ఈ 2 కాలేజెస్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే కంపల్సరీ అయితే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకు అంటే డేట్స్ కూడా మనకి చాలా దగ్గరగా ఉన్నాయి. సెప్టెంబర్ 15th నుంచి స్టార్ట్ అయ్యి 17th ఎండ్ అవుతాయి కాబట్టి కౌన్సిలింగ్ కంపల్సరీ షేర్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.